ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సోదమ చేరినప్పటికీ లోతు సోదమ గౌని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సోదమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇండ్లు చుట్టువేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని ఆయనతో చెప్పగా, లోతు వెలుపలి ద్వారమునొద్దున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకొడి. ఇదిగో, పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనరి. మరి వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండజూస్తున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, సజీవుడా, జీవముగల దేవ, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందరో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి దృష్టాంతముగా లేఖనాలు రాయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యము ద్వారా దర్శించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్టు మీరు నిజమైన దేవుడని, పాపాలు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని, మీరు యుగ యుగాలు జీవిస్తున్నారని ప్రజలు తెలుసుకున్నట్లు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందుదురని, ఇంకెవరైనా రావాల్సిన వారంటే త్వరపెట్టి మందిరానికి నడిపించుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథంలో ఆదికాండము 19వ అధ్యాయం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సోదమ చేరినప్పటికీ లోతు సోదమ గౌని యొద్ద కూర్చొని ఉండెను అని రాయబడింది. ఈ ఆదికాండము 19వ అధ్యాయంలో జరిగిన సంఘటన కంటే ముందు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయంలో 8వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. కాబట్టి అబ్రాము మనం బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతు చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా అన్న పట్టణములను నాశనము చేయకమునుపు సోయరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు
దేశమై ఉండెను అని రాయబడింది. ఒకసారి ఆలోచన చేస్తే అబ్రహాము వెంబడి వచ్చిన లోతు, ఆ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించినాడు. లోతుకు పశువులు ఉన్నాయి, అబ్రహాముకు పశువులు ఉన్నాయి. అబ్రహాముకు పశువుల కాపర్లు ఉన్నారు, లోతుకు కూడా పశువుల కాపర్లు ఉన్నారు. వారు కలిసి నివసించలేనంత విస్తారమైన మందలు కలిగిన వారని రాయబడింది. ఒక దినము లోతు పశువుల కాపర్లకు, అబ్రహాము పశువుల కాపర్లకు కలహము, కొట్లాట వచ్చింది. అప్పుడు ఇద్దరు వచ్చినారు, అబ్రహాం వచ్చినాడు, లోతు వచ్చినాడు. అబ్రహాము పెద్దవాడు గనక లోతును పిలిచి చెప్పాడు, సహోదరుడా, కుమారుడా, నువ్వేం చేస్తావంటే నీవు నేను కలిసి నివసించలేము, మనము బంధువులము గనక మన మధ్య కొట్లాట ఉండకూడదు అని చెప్పి తెగుపారగా చెప్పినాడు. ఒకటి. రెండోది, నీకే ఛాయిస్ ఇచ్చన్నా, నువ్వు ఎడమ తట్టుకు పోతే నేను కుడి తట్టుకు పోతా, నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడమ తట్టుకు పోతా, నువ్వు ఎట్లా కోరుకునే ఒకటే అన్నాడు. అప్పుడు లోతు ఏం చేసినాడంటే ఎత్తైన ప్రాంతానికి పోయి మొత్తం నలుదిక్కులో చూసినాడు. చూసి తనకి ఎక్కడైతే పచ్చగా ఉందో, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో, ఎక్కడైతే నీరుందో ఆ ప్రాంతాన్నంతా కోరుకున్నాడు. పచ్చగా ఉన్న ప్రాంతాన్నంతా కోరుకున్నాడు. ఎందుకంటే 10 కాలాల పాటు నేను కూడా పచ్చగా ఉండాలని చెప్పి ఆలోచన చేసినాడు లోతు ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో, ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు సేమ్ అలాంటి ఆలోచన చేస్తాడు. వాస్తవంగా అబ్రహామును బట్టి వచ్చినాడు లోతు. అయ్యా, నీకు ఏదన్నా నువ్వంతా తీసుకోగా ఏదన్నా మిగులితే నేను తీసుకుంటేలని చెప్పాలా లోతు. వాస్తవంగా అయితే ఇంకా ఛాయిస్ ఇచ్చినాడు కదా అని చెప్పి మొత్తము పచ్చగొనేదంతా కోరుకున్నాడు. అంటే ఎవరి గ్రీన్ మొత్తం పచ్చగా ఉంది, ఇంకా ఏదోను తోట వలె ఉంది ఆ ప్రాంతం అని చెప్పి రాయబడింది. నీరు వారేటువంటి ప్రాంతము దేశమై ఉండెను అని రాయబడింది. అంటే మానవుడు ఏం కోరుకుంటాడంటే సుఖం కోరుకుంటాడు, నెమ్మది కోరుకుంటాడు. దుఃఖము కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ, శ్రమ కానీ, బాధ కానీ కోరుకోడు. మానవుడు ఎప్పుడు కోరుకోడు. తనకి ఎప్పుడు నెమ్మది ఉండాలా, సంతోషం ఉండాలా, తానే బాగుపడాలా, ఇతరులు బాగుపడకూడదు. నేనే అభివృద్ధి చెందాలా, ఇతరులు అభివృద్ధి చెందకూడదు. నేను బాగుంటే చాలు, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు లోతు ఆలోచన చేసినాడు. లోతు ఆలోచన చేసి 10 కాలాల పాటు పచ్చగా ఉంటాను నేనని చెప్పి సొదొమ గొమొర్రా అనే ఆ పట్టణాలలో ఇండ్లు కట్టుకొని అక్కడ నివాసం చేస్తున్నాడు. కానీ ఆయన మనసు అంతా కూడా భూ సంబంధమైన మనసు. లోతు మనసు భూ సంబంధంగా ఉంది. ఇదంతా నాదే, ఈ యొర్దాను నది ప్రాంతం అంతా నాదే, ఈ సొదొమ చుట్టూనేదంతా నాదే, గొమొర్రా చుట్టూనేదంతా నాదే, మొత్తం నాదే, అబ్రహాము నాకు తీసుకోమని చెప్పినాడు అని చెప్పి సంబరపడి అక్కడ పోయి ఉన్నాడు. మొత్తం నాకే కావాలని చెప్పి కోరుకున్నాడు. ఇది అర్థం కావాలంటే, క్లారిటీ బాగా అర్థం కావాలంటే, ఒక తండ్రికి ఒక 5 ఎకరాలు మెట్ట పొలము, ఒక 5 ఎకరాలు మాగాని ఉంది అనుకోండి, వరిమడి. అప్పుడు ఇద్దరికి ఎట్లు ఇవ్వాలా? కుమారులకు ఎట్లు ఇవ్వాలా? పంచేటప్పుడు ఎట్లు ఇవ్వాలా? మాగాను ఒకరికి ఇచ్చి మెట్ట పొలం ఒకరికి ఇచ్చి అది మంచిదేనా? ఇప్పుడు అదే జరిగింది. అబ్రహాముకు మెట్ట పొలం వచ్చింది, నీళ్లు లేని ప్రాంతము. లోతుకు మొత్తం నీళ్లు వారే ప్రాంతం వచ్చింది. అయినా అబ్రహాం ఏం బాధపడలేదు. అబ్రహాం ఇప్పుడు లోతు భూమి మీద మనసు పెట్టుకొని ఉన్నాడు, అబ్రహాం ఎక్కడ మనసు పెట్టుకున్నాడు? పునాదులు కలిగిన పరలోక పట్టణం మీద ఆయన మనసు ఉందని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడింది. అబ్రహాము తన మనస్సును
పరలోక పట్టణం మీద పెట్టుకున్నాడు. పునాదులు కలిగిన పట్టణం మీద మనసు ఉంది, కానీ భూమి మీద మనసు లేదు. దేవుడు 318 మంది జీతగాళ్ళని ఇచ్చినాడు. ఆయనంత ఐశ్వర్యవంతుడు, ఆయనంత సంపద కలిగిన వాడు, పశుల మందలు కలిగిన వాడు భూమి మీద ఇంకొకరు లేడు. అంత విస్తారమైనటువంటి సంపద దేవుడు ఇచ్చినాడు అబ్రహాముకు. కానీ ఆయన మనసు అంతా ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. కానీ లోతు యొక్క మనసు అంతా ఎక్కడుంది? అనే సోదమ గోమర చుట్టూ ఉంది. చరిత్రలు అంటారు, ఆ దినాలలోనే అవి మంచి మంచి అద్దాల మేడలతో ఉన్నటువంటి ప్రాంతం అంట. సోదమ గోమర పట్టణాలు మంచి సిటీ టైప్ ఉన్నాయంట. ఆ దినాల్లోనే సిటీ టైప్ ఉండేటివి పట్టణాలు రెండు. అంత పేరెన్నికగా నేటివి అన్నమాట 2 పట్టణాలు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నట్లు, నూనెపల్లి, నంద్యాల ఉన్నట్టు పేరెన్నికగా నేటివి అన్నమాట. కాబట్టి అది కోరుకున్నాడు, ఏదో సాధించాలి అనుకున్నాడు, ఏం సాధించలేదు. ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎట్లున్నారంటే, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, సోదమ మనుషులు బహు పాపులను, దుష్టులను, దుర్మార్గుల ఇండిరి అని రాయబడింది. సోదమ మనుషులు ఎలాంటి వాళ్ళు? బహు పాపులు, దుర్మార్గులు, దుష్టులు, బలాత్కారంతో నిండుకున్న వారు. గ్రంథంలో చూస్తున్నాము, చిన్నపిల్లల కానుంటి ముసలుల వరకు, వృద్ధుల వరకు, యవనస్తులు అందరూ లోతు ఇంటి చుట్టూ చుట్టుకున్నారని రాయబడింది. నలుదిక్కుల నుండి వచ్చి అని రాయబడింది, గ్రంథంలో చూస్తున్నాము. మరి అలాంటి దుర్మార్గంగా దుష్టత్వంతో నింపబడినటువంటి సోదమ గోమర ప్రాంతాలలో లోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు భక్తకోటికి రాస్తా అంటాడు, లోతు సోదమలో కాపురం ఉండి దినదినము తన మనసును నొప్పించుకొనుచుండెను నీతిమంతుడైన లోతు అన్నాడు. నీతిమంతుడైన లోతు సోదమలో కాపురం ఉండి దినదినము తన మనసును ఏం చేసుకుంటున్నాడు? నొప్పించుకొనుచు బ్రతికినాడని రాయబడింది. లోతు నీతిమంతుడే, కానీ మనసు సోదమ మీద, అక్కడున్న పొలాల మీద, పచ్చగొన్న వాటి మీద, అక్కడున్న నీటిపారుదల మీద, భూముల మీద మనసు పెట్టుకున్నాడు కనుక తన మనసును రోజు నొప్పించుకొనుచు ఉన్నాడని రాయబడింది. ఇప్పుడు అబ్రహాము కుటుంబం ఉంది, లోతు కుటుంబం ఉంది. అబ్రహాము పశుల కాపర్లు ఉన్నారు, లోతు పశుల కాపర్లు ఉన్నారు. అబ్రహాముకు జీతగాన్లు ఉన్నారు, లోతుకు కూడా జీతగాన్లు ఉన్నారు. ఇద్దరు బాగా అభివృద్ధి అయినారు. ఎవరిని బట్టి అభివృద్ధి అయినారంటే దేవుణ్ణి బట్టి అయినారు. సరే, ఇప్పుడు అబ్రహాము భయము, భక్తి కలిగి ఉన్నాడు, దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఎన్నడ కానీ విడిచిపెట్టలేదు, దేవుని మీదనే ఆధారపడినాడు అబ్రహాము కుటుంబంలో ఇస్సాకు ఉన్నాడు, శారమ్మ ఉంది, హాగర్ ఉంది, ఇస్మాయిల్ ఉన్నాడు, అందరు ఉన్నారు అబ్రహాము కుటుంబంలో. లోతు కుటుంబంలో లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు, కుమారులు కూడా ఉన్నారు. ఆ మాట వాక్యంలో రాయబడి ఉన్నది చూడండి, 19వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి అని చెప్పి అంటున్నారు. అంటే లోతు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ కుమార్తెలను పెండ్లాడనైనటువంటి లోతు యొక్క అన్నులు కూడా ఉన్నారు. అంటే పెండ్లాడనై ఉన్నటువంటి లోతు కుమార్తెలను, పెండ్లాడనైనటువంటి అల్లుళ్ళు అంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రధానం అయిపోయిందేమో, ఎంగేజ్మెంట్ అయిపోయింది. అది ఎంగేజ్మెంట్ ప్రధానమైన తర్వాత ఇంకేం జరుగుతుంది? పెళ్ళి. అందుకే పెండ్లాడనై ఉన్నటువంటి అల్లుళ్ళు అని రాయబడింది. ఇలా నీకు ఎవరెవరున్నారో అందరిని పిలుచుకొచ్చుకోపో అన్నాడు. నీకు ఎవరెవరున్నారో అందరిని పిలుచుకొచ్చుకో, నిలవైన వారిని, తెలిసిన వాళ్ళని అందరిని తీసుకొచ్చుకో, ఈ చోటు నాశనం చేయ వచ్చినామని చెప్పినాడు. దేవుడు చెప్పినాడు నాశనం చేయడానికి వచ్చినామని. మరి అబ్రాహాము కుటుంబంలో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, దేవునితో స్నేహం ఉంది, దేవునితో సంబంధం ఉంది అబ్రాహాము కుటుంబంలో. అందును బట్టి అబ్రహాముకు వచ్చిన ప్రాంతం ఏంటో తెలుసా?
ఈయన 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 తీసుకున్నాక, లోతు తీసుకున్నాక మిగిలిన ప్రాంతం ఏంటో తెలిసిన ఎడారి. అబ్రహాముకు ఎడారి దొరికింది. ఇజ్రాయెల్ దేశం మొత్తం ఎడారి ఉండేది, మొత్తం ఎడారే. ఎడారిని దేవుడు ఏం చేసినాడంటే నీటి మడుగులుగా మార్చినాడు. ఎడారిని నీటి మడుగులుగా మార్చినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు యోర్దాను ప్రాంతము, సొదొమ గొమొర్రా ప్రాంతం ఏమైంది? పచ్చగొన్నది ఏమైంది? బూడిదైపోయింది. అగ్ని గంధకముల చేత కాల్చబడి బూడిదైంది. కాబట్టి మనం ఎక్కువగా దేని మీద అయితే మనసు పెట్టుకుంటామో, దేని మీద అయితే ఎక్కువ ఆకర్షించబడతామో, ఎక్కువ మన మనస్సు పారాడుతూ ఉంటుందో, మన ఆలోచన దేని మీద అయితే ఉంటుందో అది మనది కాకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి. లోతు భూ సంబంధమైన మనసు పెట్టుకొని, ప్రకృతి సంబంధమైన మనసు పెట్టుకొని ఆ విధంగా అక్కడ సొదొమలో నివాసం చేసినాడు. కానీ అక్కడున్న మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పి ఆలోచన చేయలేదు. ఎవరైతే మాకేమి, ఈ ప్రాంతం బాగుంది, ప్రాంతం బాగుంది, ప్రాంతం బాగుంది, కానీ మనుషులు బాగున్నారా? మనుషులు బాగలేరు. అందుకని వాళ్ళు అంటూ ఉన్నారు. పైగా ఇంకెక్కడ కూర్చున్నాడు తెలిసిన లోతు? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవుని యొద్ద కూర్చొని ఉండెను అని రాయబడింది. సాయంకాలం ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవుని యొద్ద. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు? దుర్మార్గులు, బహుపాపులు అని రాయబడింది, దుష్టులు అని రాయబడింది. మరి అలాంటి మనుషుల మధ్యన ఎట్లా కూర్చున్నాడు? గవుని యొద్ద కూర్చున్నాడు, మామూలుగా కాదు. కీర్తనలు 1వ కీర్తన ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. ఇప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నాడు, గవుని యొద్ద. ఇప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చినారు, ఇద్దరు మనుషులు వచ్చినారు. వెంటనే గవుని మీద, అంటే ఒక మాటలు చెప్పాలంటే అరుగు మీద కూర్చున్నాడు. అరుగు మొన్నటి దిగినాడు. దిగి మా ఇంటికి సువార్థికులు వచ్చన్నారే బైబిల్ సంచులు తగిలించుకొని అని చెప్పి ఎదురుగా పోయి, వందనాలు అయ్యగారు, వందనాలు అయ్యగారు, చాలా రోజులు అయింది మీరు రాక, నేను సొదొమలో ఉండి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, మీరు రాలేదు, ఈరోజు వస్తున్నారు, చాలా సంతోషము అంటే, అయ్యా సువార్త చెప్పడానికి కాదయ్యా మేము వచ్చినది, ఇక్కడే సొదొమలోనే మేము నడిబూరులోనే, నడి పట్టణంలోనే మేము బస చేస్తాము, రాత్రి తెల్లవారేంత వరకు ఇక్కడనే ఉంటాము, ఎవరింటికి పోము అన్నాడు. అంటే లోతు బలవంతం చేసినాడు. అయ్యా ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చినారు, దయచేసి నా ఇంటికి రండి అని చెప్పి బలవంతం చేస్తే లోతు ఇంటికి పోయినారంట ఆ ఇద్దరు మనుషులు. లోతు ఇంటికి పోతే ఆయన ఏం చేసినాడంటే విందు చేసినాడని రాయబడింది. అది విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ వాక్యంలో వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అని రాయబడింది. లోతే పరిచర్య చేసినాడు, ఆమె ఎంటర్ కాలే. లోతు భార్య పేరు రాయబడిందా? లోతు భార్య పేరు రాయబడిందా గ్రంథములో? ధనవంతుని పేరు రాయబడిందా? లోతు భార్య పేరు లేదు, ధనవంతుని పేరు లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు గొప్పోళ్ళు అన్నమాట. ప్రపంచంలో ధనవంతుడైనా లోతు భార్య అయినా పెద్ద గొప్పోళ్ళు అన్నమాట వీళ్ళు. ఈమె ఇద్దరు సేవకులు, సువార్త చెప్పేవాళ్ళు, ఇద్దరు దేవదూతలు లేదా ఇద్దరు మనుషులు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ తోలుకపోయిన, నువ్వు తోలుకొచ్చుకున్నావు, నువ్వే వండుకో, నువ్వే పెట్టుకో అని నెట్ అయిపోయింది. నువ్వు కదా పిలుచుకొచ్చుకోండేది, నువ్వే వండుకో, నువ్వే కాల్చుకో, నువ్వే పెట్టుకో, పిలుచుకొచ్చుకున్నావు, నాకేం పని ఉంది అని లోతు భార్య మంచం మీద కూర్చునేది, దిగిరాలే. అంత మటుకు అబ్రహాం ఇంటికి పోయినారు. అంతకంటే ముందు మధ్యాహ్నం ఎండపొద్దున 1 గంటప్పుడు పోయినారు. ఈ మనుషులే 1 గంటప్పుడు పోయినారు. పోయినప్పుడు ఎండపొద్దున మంచం వేసినాడు, చెట్టు కింద కూర్చున్నారు, కాళ్ళు కడుక్కున్నారు, సేద తీరుతున్నారు. ఒక లేత దూడను తెచ్చి అబ్రహాము పనివానికి చెప్పి శారమ్మకు చెప్పినాడు. ఎండపొద్దున 1:30-2 గంటలప్పుడు శారమ్మ రొట్టెలు కాల్చి పెట్టినప్పుడు అబ్రహాము తీసుకొని వచ్చి వారికి వడ్డిచ్చినాడని రాయబడింది. అబ్రహాము బాగానే శారమ్మ రొట్టెలు కాల్చి ఇచ్చింది, అబ్రహాము తీసుకొని పోయి వడ్డిచ్చినాడు. లోతు భార్య ఇక్కడ లేదు,
సాయంత్రం ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు వచ్చిన ఎన్నో 10 ఏళ్ల తర్వాత వచ్చినారన్నటువంటి అభిమానం కానీ ఆప్యాయత కానీ ఏమి లేకుండా మెదలగాకుండా ఉంది ఆమె. ఏదైతేనేమి అబ్రహాము దేవుని పాదాలు పట్టుకున్నాడు కాబట్టి, విజ్ఞాపన చేసినాడు కాబట్టి దేవుడు కనికరం చూపి ఆ ఇంటికి వచ్చినాడు. అబ్రహాము ఈయన పాదాలు పట్టకపోతే వచ్చేవాడు కాదు దేవుడు ఆ ఇంటికి. అబ్రహాము స్నేహితుడు కదా, స్నేహితుని మాట కాదని లే దేవుడు. గుర్తుపెట్టుకోండి, స్నేహితుని మాట దేవుడు కాదని లేకపోయినాడు. సరే నాయన, నువ్వెందుకు ఏడుచావు నా మీద, ఎందుకు బాధపడతావు, లోతు కుటుంబాన్ని నేను కాపాడతలే అని చెప్పి అభయం ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? అబ్రహాముకి ఇచ్చినాడు కాబట్టి వచ్చినాడు. ఇక్కడ ఇంట్లోకి పోయినాక వారు పండుకొనక మునుపు రాత్రి 8, 9 అయింది. పండుకునే ముందులే నలుదిక్కుల నుంచి వచ్చినారంట ఊర్లో వాళ్ళు మొత్తం. మేము చూసినామా గమనిద్దా, నువ్వు కూర్చొని నిన్నప్పుడు ఇంటికి తోలకపోతుంటే ఎవరు వచ్చినారు కొత్త వాళ్ళు ఇంటికి. వాళ్ళు ఎప్పుడు అలాంటి వాళ్ళు మేము ఎప్పుడు చూడలే, వెరైటీగా ఉన్నారు, మాకు కావాలి ఆ మనుషులు అని ఇంటి చుట్టూ చుట్టుకున్నారు. ఇంత పాతకము కట్టుకోకర్రా నాయన, ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని ఆడ బోధ చేస్తే సరిపోతుందా? ఎవర్రా నువ్వు మాకు చెప్తున్నావు? మా మధ్యకు వచ్చి మా పరదేశిగా వచ్చినోనివి నువ్వు, మేము ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళం మేము, నువ్వు పరదేశిగా వచ్చినోనివి, నువ్వు మా మీద తీర్పరిగా ఉన్నావా, నువ్వు నాయకుడిగా ఉన్నావా? ముందు వాళ్ళను కాదు అనాల్సింది, నిన్ను అనాలా, నీకు ఎక్కువ కీడు చేస్తాం అని చెప్పి దొమ్మిగా పోయి ఆ తలుపు పగలగొట్టి మీద పడాలని చెప్పి చూస్తూ ఉంటే ఆ ఇద్దరు మనుషులు దేవదూతలు లోతును చేయి పట్టుకొని లోపలికి లాక్కున్నారు. దొమ్మిగా జనాలంతా మీదికి వచ్చంటే, దొమ్మిగా జనాలు మీదికి వచ్చే మీరేం చేయాలా? మీరేం చేస్తారో తెలిసినా, జనాలలో వచ్చినారని చెప్పి ఇంట్లో నుండి దొబ్బుతారు బయటికి, ఏమన్నా చేసుకోపోరని. దేవుడు ఏం చేసినాడు? దొమ్మిగా ప్రజలలో వచ్చింటే లోపలికి లాక్కొని తలుపేసి గడేసినారు. గడవేసి తెల్లవారేంత వరకు వాళ్ళు ద్వారము కనుగొనలేకపోయారని రాయబడింది. ఒకరికొకరు తణుములాడుకుంటున్నారు, చిన్నపిల్లల కానంటే పెద్దల వరకు, వృద్ధులు అనేకులు, మొత్తం నలుదిక్కుల నుంచి వచ్చినారని రాయబడింది. లోపల వీళ్ళు ఉన్నారు, ఇంకా ఇంట్లో ఉన్నారు. ఇంట్లో దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా 4 గంటలు కావచ్చింది, ఇక 5:30కంతా అగ్నివర్షం వస్తుంది కాబట్టి తెల్లారింది కనుక నీకు ఎవరెవరు చుట్టాలు ఉన్నారో, నీకు ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో, నీకు అనుకూలంగా ఎవరున్నారో వాళ్ళనల్లా పిలుచుకొచ్చుకపో. సమయం లేదు, ఇంకా ఈ సమయం దాటితే ఇంకా అంతం వస్తుంది, ఆకాశం నుండి అగ్నివర్షం పడుతుంది అని చెప్పి లోతు కుటుంబములో 2 దేవదూతలు చెప్తా ఉంటే ఇట్లా ఆలోచన చేయాలి. అక్కడ కుమార్తెలు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. కుమార్తెలు ఇంట్లో ఉన్నారు. కుమారులు ఎక్కడ పోయినారు? బయటికి పోయినారు. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే కుమార్తెలు అయితే ఇంట్లోనే ఉన్నారు, సెల్లులు చూసుకుంటున్నారు. కుమారులు అయితే పక్కింట్లోకి పోయినారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు పక్కింట్లోకి పోయి. ఇట్లా అర్థం కావాలి, అట్లనే చెప్పాల్సింది వాక్యాన్ని. లోతు కుమారులు పక్కింట్లోకి పోయి క్రికెట్ చూసుకుంటే మధ్యరాత్రి వరకు అక్కడనే ఉన్నారు కుమారులు. అన్నుళ్ళు అయితే నాయన మీరన్నా రారా నాయన అంటే ఎగతాళి చేస్తున్నాను. తిక్కగిన లేచిందా నీకు? ఏందనుకున్నావు? సోదమ గొమ్మర అంటే పెద్ద సిటీలు ఇవి. ఈ సిటీలను దేవుడు అగ్నిత కలచాడా? నీకు తిక్క లేచింది, ఎర్రి పట్టింది అని చెప్పి లోతును ఎగతాళి చేసినారు. ఒక 30 ఏళ్ళ కిందట కోటపాట్ల సువార్త చెప్తా ఉంటే ఎగతాళి చేస్తున్నారు. యేసుప్రభు దేవుడా, యేసుప్రభు ప్రాణం పెట్టినాడా, ఇంతమంది ఉండగా మాకు మీ యేసుప్రభే కావాలన్నా మాకు అని ఎగతాళి చేసిన వాళ్ళు ఈ వేప చెట్టు కింద, ఆ బజార్లో, ఈ బజార్లో, ఊర్లో అంతటా ఎగతాళి చేసిన వాళ్ళే. మరి ఆ దినాలలో లోతు దినాల్లో ఎగతాళి చేసినారు, ఈ దినాల్లో కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద పిలిచినాడు, తెల్లారింది, ఇంకా అయ్యా టైం అయిపోయింది, ఇంకా అందరూ బయటికి వచ్చేయండి అని చెప్పినాడు. మొత్తం ముల్లె మూట సర్దుకున్నారు, ఇంకంతా బయటికి వచ్చన్నారు. వచ్చే ముందు దేవుడు ఒక మాట చెప్పినాడు, మీరు వెనకకు తిరిగి చూడకూడదు అని చెప్పినాడు. వెనకకు తిరిగి చూడకూడదు అని చెప్పినాడు. లోతు
లోతుకు, లోతు భార్యకు, లోతు కుమార్తెలకి ఎవరెవరు ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకందరికి ఏం చెప్పినాడంటే దేవుడు, ఎవ్వరే కానీ వెనకకు తిరిగి చూడకూడదు అని చెప్పినాడు. దీని అర్థం ఏంటో తెలిసిన, ఒకసారి యేసుప్రభు నందు విశ్వాసం ఇచ్చినప్పుడు, ఒకసారి యేసుప్రభుకు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, యేసుప్రభుతో మనము ఒడంబడిక చేసుకున్నప్పుడు, ప్రమాణం చేసినప్పుడు, ఆ ప్రమాణానికి మన జీవితకాలము కట్టుబడి ఉండాలి. అది దైవగ్రంథం చెప్పేది. దేవుడు ఈడ లేడు, ఆయన కనపడలేదు, ఆయన ఆకాశంలో ఉన్నాడో పరలోకములో ఉన్నాడో ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఏదో 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట బాప్తిసం తీసుకునేటప్పుడు నిజంగా మా పాపాలు క్షమించినావు, నువ్వు దేవుని కుమారుడివని నమ్ముతున్నాను అని నీళ్ళలో మునిగిన కానీ, ఇంకా మునిగినాలముంటే నేను ఇంకా దేవుడు చెప్పినట్లు వినాలంటే వినాలనే చెప్పే దైవగ్రంథం చెప్పేది. మళ్ళీ లోకం చెప్పినట్లు వినాలని కాదు. ఆ మాట అంటాడు, వెనకకు చూస్తే సచ్చారర్రా, వెనకకు చూడాకర్రా అన్నాడు. వెనకకు చూడకుండా ముందుకే రావాలన్నాడు. ఒకసారి లోకములో ఉన్నాము. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు ఏం రాబడిందంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్నాము. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆయన మాటలకు, ఆయన వాక్యానికి ఇష్టంగా, అనుకూలంగా మనం నడవాల్సిందే తప్ప వెనకకు నడవడానికి వీలు లేదు. వెనకబడే దాని గురించి యేసుప్రభు ఏమన్నాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనాను విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, విశ్వాసముతో వాక్యములో, భక్తిలో భయము కలిగి, భక్తి కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పొరపాటున వెనకబడిపోతే అలాంటి వారి యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో, వెనకబడిపోతే నాకు సంతోషము ఉండదు అన్నాడు. తర్వాత వెనకకు చూచిన లోతు భార్య ఏమైపోయింది? వెనకకు చూసిన లోతు భార్య ఉప్పు స్తంభమైంది. పక్కకు చూసినటువంటి పేతురు సముద్రం మీద ఏమైనాడు? నడిచేటప్పుడు మునిగిపోతా అన్నాడు. ఇవన్నీ మనకి ఎందుకు దేవుడు రాయించి పెట్టినాడంటే, జాగ్రత్తగా ఉండండి. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వెనకకు చూడకూడదు అన్నాడు. వెనకకు చూడకూడదు అన్నాడు. ఒకటి, పక్కకు కూడా చూడకూడదు. మనం ఎప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాల్సిందే తప్ప మనం వెనకకు తిరిగి చూడకూడదు అని గ్రంథంలో రాయబడింది. ఇంత వివరంగా చెప్పినా కానీ, దేవుడు చెప్పినా కానీ, లోతు భార్య, కుమార్తెలు అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. లోతు భార్య మనస్సు అంతా ఎక్కడుంది? ఆమె ఆలోచన అంతా ఎక్కడుంది? ఇంటి మిన్నే. కొందరు సహోదరులు ఊరికే కూర్చొని వాక్యం వింటుంటారు కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క ఆలోచన అంతా ఎక్కడుంటుందో తెలిసినా ఇంటి మిన్నే పారాడుతుంటుంది, తిరుగుతుంటుంది గదులలో. మా అక్క ఉంది జ్ఞానాపురంలో. పొద్దున దుర్చాది, సాయంత్రం దుర్చాది, పొద్దున ఉతుకుతుంది, సాయంత్రం ఉతుకుతుంది, తీయక ఉతికినట్టు విచ్చిరి చేసుకుంటుంది, మడతలు ఎచ్చాది, బీరువాల పెడుతుంది, తీయక ఇంక ఇదే పని. ఇంకా 30-40 ఏళ్ళ ముట్టి ఈ పని. ఇంకా ఇండ్లు యాటికి పోతుందో ఏమో, రోజు కడుగుతానంటుంది బండలు, రోజు కడుగుతారు. ఈ రోజు లేదనకుండా ప్రతిరోజు తుడుతూ ఉంటుంది బండలు. కొన్ని ఇండ్లలో నెలైనా తుడుస్తారు బండలు, తెలుసా మీకు? ఏం పట్టించుకోరు, ఏముంటే ఉంటారు లేకపోతే లేదన్నట్టు. ఇండ్లు ఎట్లా ఉండాలా? శుభ్రంగా ఉండాలా. గ్రంథంలో రాయబడింది ఇండ్లు శుభ్రంగా ఉండాలా. హృదయం అనే ఇండ్లు కూడా ఎట్లుండాలా? శుభ్రంగా ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆ హృదయమే దేవునికి ఇండ్లు అన్నాడు. ఇండ్లు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. మందిరం కూడా ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఆ మందిరం మీరే అన్నాడు. దేవుని మందిరం పరిశుద్ధమై ఉన్నది, ఆ దేవుని ఆలయము మీరై ఉన్నారు అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు రాయించినాడు. కాబట్టి లోతు భార్య ఏం చేసిందంటే, ఆ బీరువాలో ఉన్న పట్టు చీరలు ఏమైనాయో,
లేకపోతే ఆ టంకు పెట్టి ఏమైందో, ఆ బంగారం ఏమైందో, ఇవన్నీ తేలేకపోతేనే, ఏమో మర్చిపోయినానే, ఐఫోన్ కూడా మర్చిపోయినాను నేను ఇంట్లోనే అని చెప్పి వెనకకు తిరిగి చూసింది. వెనకకు తిరిగి చూస్తానే ఆకాశం నుండి అగ్ని దుముకుతుంది. కేసుకినాల్లో నీళ్లు దుంకుతున్నట్టు అగ్ని దుంకుతుంది ఆకాశం నుంచి. అట్లా చూసింది, గుండె ఆగిపోయింది అంతేగా. అగ్నికెళ్ళి చూసి నిరుగుండె పడి ఆగిపోయింది. ఆగిపోతానే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయింది. బైబిల్లో మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు, వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారంటే వెలిగియమని. డిసెంబర్ నెలలో లోకానికి క్రైస్తవులంతా ఏమై ఉంటారు? వెలుగై ఉంటారు. మిగతా దినాల్లో ఉప్పు అయి ఉంటారు, లోతుబారే లెక్క స్తంభంలాగా ఉంటారు. ఎందుకు పనికిరాదు ఉప్పు. ఆ స్తంభము, ఉప్పు స్తంభం దేనికన్నా పనికి వచ్చదా? దేనికి పనికిరాదు. ఉప్పులాగా ఉండాలన్నాడు దేవుడు. లోకానికి మీరు లోకములో ఉప్పు అయి ఉన్నారన్నాడు, ఉప్పులాగా ఉండాలన్నాడు. మంచిది. అయితే వెనకకు చూసింది, వెనకకు చూస్తాను ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ముందుకే చూడమన్నాడా, వెనకకు చూడమన్నాడా? మనం ఒకసారి ప్రయాణం చేస్తున్నామంటే ఆ గోల్, ఆ ఉద్దేశము, మన ఉద్దేశము ఎక్కడ చేరాలనో, గమ్యస్థానం ఎక్కడ చేరాలనో, గమ్యస్థానం చేరేంత వరకు మన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోకూడదు. అది దేవుడు చెప్పేది. మనం ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తున్నాము, ఏ ఉద్దేశంతో వాక్యం వింటున్నాము, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము? ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, లోకం విడిస్తే మనం ఎక్కడ ఉండాలా? పరలోకం ఉండాలి. పరలోకంలో యేసుప్రభు ఉన్నాడా లేదా? మరి ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకొని పోతాడా లేదా? బైబిల్లో స్పష్టంగా చెప్పినాడు. కాబట్టి ఈ సొదొమ గొమొర్రాల మీద చుట్టుపట్ల కూడా ఏమైందంటే ఆ అగ్నివర్షం పడింది. అగ్నివర్షం పడతానే సూర్యోదయం అయ్యేసరికి మొత్తం ఆకాశానికి అంటుతుందంట పొగ. మొత్తం కాలి బూడిదైపోయింది. సొదొమలో ఉన్న మనుషులంతా ఏమైపోయినారు? కాలి బూడిదైపోయినారు. ఇలాంటి సంఘటనలే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉన్నాడు. సేమ్ ఇలాంటి వాళ్ళే సొదొమ మనుషులు ఎట్లున్నారో అక్కడ కూడా బెన్యామీనులు, గిలాద్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, బెన్యామీనులు ఉన్నారు అక్కడ గిబియోన్లో. అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు జత అయినారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక స్త్రీని బట్టి దాదాపు 70,000 మంది చనిపోయినారు, 120,000 మంది చనిపోయినారు. అక్కడ ఒక వృద్ధుడు పొలం పోయినాడు. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక లేవీయుడు ఒక స్త్రీని దోలుకొని పోతా ఉన్నాడు. ఆ ఊర్లో ఎవ్వరూ చేర్చుకోలేదు ఆ లేవీని. అందుకని ఒక వృద్ధుడు ఏం చేసినాడంటే, అయ్యా ఇట్లా ఊర్లో ఉండడం మంచిది కాదు, ఇక్కడ పరిస్థితులు బాగలేవు నాయనా, మా ఇంటికి వచ్చి ఉందురా అని చెప్పి ఆ గాడిద కింద మేత అవి వేసి పెట్టినాక ఆ ఊర్లో ఉన్న దుర్మార్గులు కామ వికార చేష్టలతో ఆ మనుషుని భార్యను చంపేసినారని రాయబడింది. ఆ మనుషుడు 12 ముక్కలు కోసి 12 దిక్కులు పంపినాడు, 12 గోత్రాలకు. అంతా ఒకసాట మిస్పాలో కూడుకొని, దేవుని సన్నిధిలో కూడుకొని ఏమి ఇలా జరిగిపోయిందని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తే దాదాపు 120,000 మంది చనిపోయినారు. 2 టిప్పులు 3 టిప్పులు జరిగింది. అట్లా దేవుడే అనుమతి ఇచ్చినాడు. ఇలాంటి దుర్మార్గ పనులు చేసేవాళ్ళు దేవుని ఇశ్రాయేలు గోత్రములు ఉండకూడదు అని చెప్పి దేవుడు నిషేధించినాడు. కాబట్టి ఇంకొకటి, వీళ్ళకు కళ్ళు కనపడలేదు తెల్లవారేంత వరకు అని రాయబడింది. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో కూడా అక్కడ ఎలీషా ప్రవక్త షోమ్రోను పర్వతం మీద ఉన్నాడు. అక్కడ సిరియా సైన్యం వల్ల చుట్టుకున్నారు, రథాలు గుర్రాలు మొత్తం వచ్చినాయి. పనివాడు తెల్లవారుజామున లేచి చూచే ఆ పర్వతం చుట్టూ సైన్యం ఉంది. అయ్యా దైవజనుడా, మన పని అయిపోయింది నాయన, తెల్లవారితే మీద వచ్చి పడేటట్టున్నారు, చుట్టూ వాళ్ళే ఉన్నారు, ఇంకా మనం ఎట్లా తప్పించుకునేది అన్నాడు. అంటే ఎలీషా అన్నాడు, ప్రభా వీని కళ్ళు తెరుసు నాయన అన్నాడు. పనివాని కళ్ళు తెరువు అన్నాడు. ఆ కళ్ళు తెరచానే, మనోనేతలు తెరుస్తానే పర్వతం చుట్టూ ఏమున్నాయి? అగ్నిరథాలు, అగ్నిగురాలు. అంటే మనుషుల బలము కంటే దేవుడు ఏర్పాటు చేసిన బలము గొప్పది. మనం అనుకుంటా ఉన్నాము మన భద్రత మనం ఉంటాము, కానీ దేవుడు చేసే భద్రత రెండంతలు పైగా ఉంటుంది. మనకు తెలుసా విషయము? చాలాసార్లు చిన్నపిల్లలు కింద పడుతూ ఉంటారు, చెయ్యి ఇరగదు, కాలు ఇరగదు, ఏమి ఇరగదు. పెద్దోళ్ళు ఊరికి అట్లా మెట్ల మీనవన్నీ ఇరుగుతుంది.
చూడు ఎట్లుందో. జారినా పడతా, ఏమన్నా అంటే ఎముక చిట్టిందన్నా అంటున్నారు. కిందగా చిన్నపిల్లలు ఎన్నిసార్లు పడినా ఏం కాదు. ఎందుకని? అలాంటి భద్రత దేవుడు ఇచ్చినాడు వాళ్ళకు, గ్రంథంలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశీలన చేసినప్పుడు కనుదృష్టి లేకుండా వాళ్ళకు చేసినప్పుడు ఎలీషా పనివాడు గేహజీ చూసినాడు, అబ్బా దేవుడు మన చుట్టూ ఏర్పాటు చేసిన బలం గొప్పదయ్యా అని చెప్పినాడు. తెల్లారినాక ఇంకా వాళ్ళ కనుదృష్టి రాలే. అప్పుడు ఆ మనిషిని దేలుకొని యెహోరాము రాజుగా ఉన్నాడు షోమ్రోనులో ఇజ్రాయెల్ ప్రజలకు. దాదాపు ఆ గుడ్డి కళ్ళు కనపడకుండా పోయిన వాళ్ళనల్లా ఎలీషా ప్రవక్త తోలుకొని పోతే, నా తండ్రి వీళ్ళని నేను చంపుతున్నా అంటున్నాడు. శత్రువులను ఏం యుద్ధం చేసి జయించుకొని తీసుకొని వచ్చిన వీళ్ళను. వాళ్ళు కనుదృష్టి లేకుండా ఉన్నారంటే నువ్వు భయం కలిగి ఉండమని నీ కాడి పిలుచుకొచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి ఇంటికి పంపి అన్నాడు దైవజనుడు. ఇప్పుడు దొరికినారు నేను చంపుతా అంటున్నాడు ఆహాబు కుమారుడు యెహోరాము. ఆ పని చేయకు అని చెప్పినాడు ఎలీషా. ఇంకొక స్థలంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో దైవజనుడు పౌలు బర్నబాలు పాపు అనేటువంటి ఒక ఊరికి వచ్చినారు. అక్కడ ఆ ఊరి ప్రెసిడెంట్ పౌలును పిలిపించి వాక్యం వింటా ఉన్నాడు. అక్కడ గారడివాడైనటువంటి ఎలుమానబడిన షీమోన్ అనేవాడు ఏం చేసినాడంటే, ఆ ప్రెసిడెంట్ వాక్యం వినకుండా గారడి విద్య ఉపయోగించినాడు. వెంటనే తెలిసిపోయింది ఎవరికి? పౌలుకు. సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, నువ్వు ఎందుకు వాక్యం వినకుండా చేర్చండావు అని చెప్పి, నువ్వు కొంచెం కాలము సూర్యుడిని చూడకుందువుగాక అన్నాడు యేసుక్రీస్తు నామమున. అంటానే వాని యొక్క మంత్రాలు కానీ తంత్రాలు కానీ వాని గాడిద కానీ ఏది పని చేయలే. వెంటనే చూపు కోల్పోయినాడు. రాత్రి ఇంకా అక్కడే ఉన్నాడు. తెల్లారినాక పిల్లలను పిలిచన్నాడు, నాయనా మా ఇంటికాడ వదిలిపెట్టురారా, నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టురారని చెప్పి పిల్లలను పిలిచన్నాడు. ఎవరు? గాడిద చేసినాడు అంటే పిల్లల దగ్గరికి పోతారా? పోరు, భయం. ఎవరు రాలేదు. మొత్తం మీద ఎవరో దయ తెలిసి ఇంటికాడ వదిలిపెట్టినారు అన్ని. తర్వాత అతడు పశ్చాత్తాపపడి మారు మనసు పొందింటే చూపు వచ్చి ఉంటుంది, లేకపోతే అట్టనే లోకం విడిచింటాడు ఆ గారడివాడు. కనుక దేవుని పనులకు ఆటంకం కలిగిస్తే ఆ సొదొమ గొమొర్రా మనుషులకు ఏం లేకుండా చేసినాడు దేవుడు. ఏం చేసినాడు? దృష్టి లేకుండా చేసినాడు. అలాగే షోమ్రోను పట్టణంలో ఎలీషా దైవజనుని సిరియా సైన్యం చుట్టుకున్నప్పుడు ఆ సైనికులకు అందరికీ ఏం చేసినాడు? దృష్టి లేకుండా చేసినాడు. గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కూడా వాక్యానికి విరుద్ధంగా వాడు గారడిద్ద ఉపయోగిస్తే వెంటనే వాని కనులు కూడా ఏమైనాయి? చూపు లేకుండా కోల్పోయినాడు. ఆ చూపు లేకుండా చేసిన పౌలు కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేసినాడు? ఆయనకు కూడా చూపు లేకుండా చేసినాడు. తెలుసు కదా మీకు. దేవునికి అందుకే పక్షపాతం లేదని చెప్పేది గ్రంథంలో. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ఉగ్రత మన మీదికి రాకముందే, ఆయన రాకడ రాకముందే, రేపు అనబడు సమయం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలా? సొంత రక్షకునిగా అంగీకరించాలని చెప్పి దైవగ్రంథం చెప్తా ఉంది. రేపేం సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి మాయమైపోవు ఆవిరి వంటిది. ఈ దినాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎట్లున్నారంటే, లోతు ఎలాంటి ఆలోచన కలిగి పచ్చపచ్చగా ఉండేదంతా కావాలని కోరుకున్నాడో, ఈ దినాల్లో కూడా నమ్ముకొన్నోళ్ళంతే నమ్మనోళ్ళంతే అంతా అట్టనే తయారైపోయినారు. మొత్తం భూ సంబంధమైన మనసు పెట్టుకొని ఇంకా ఇక్కడనే సంపాదించినాం, ఇక్కడనే పేరు తెచ్చుకున్నాం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు తప్ప, లోతు ఏదైతే ఆశించినాడో ఆశ నెరవేరలేదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు, సూర్యుడు, ఆకాశము, చంద్రుడు, భూమి ఉన్నంతకాలం నీ పిల్లలను నేను ఏం చేస్తా? ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ ఆశీర్వాదానికి మనము కూడా కారకులమైనాం. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని రాయబడింది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చినాము. అందుకని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నరకము నుంచి తప్పిస్తాడు అని రాయబడింది.
లోతు కుటుంబాన్ని అబ్రహాము ప్రార్థన చేయడం ద్వారా, విజ్ఞాపన చేయడం ద్వారా, అబ్రహాము దేవుని పాదాలు పట్టుకోవడం ద్వారా లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించినాడు. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే, మీ రక్త సంబంధికులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు నిలవైన వారు, మీకు అనుకూలంగా ఉన్నవారు నిత్య నాశనానికి, నరకానికి పోకుండా మీరు కూడా దేవుని పాదాలు పట్టుకొని ఏం చేయాలంటే బ్రతిములాడాలా, విజ్ఞాపన చేయాలా. అది వాక్యం చెప్పేది. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుటుంబము, అబ్రహాము కుటుంబాల గురించి మా ఎదుటకు తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. అబ్రహాము కుటుంబము కాపాడబడింది. యుగయుగాలు భూమి మీద ఆయన సంతానం నిలిచి ఉన్నది. అందును బట్టి స్తోత్రాలు నాయన. లోతు కుటుంబము నాయన మరి వెనకకు చూశారు, మరి భక్తిహీనుల సమాజంలో చేరినారు. సొదొమ మనుషులు బాబు పాపులు, దుష్టులు, దుర్మార్గులైండురని చెప్పి చూస్తున్నాము. ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు, ఏది సాధించలేకపోయినాడు. కుటుంబాన్ని కూడా కోల్పోయినాడు. చివరికి ఒక్కడే మిగిలిపోయినాడు. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి లేఖనాలు దృష్టాంతముగా రాయించినందుకు స్తోత్రాలు నాయన. అబ్రహాము విజ్ఞాపన చేయగా మీ పాదాల మీద పడగా లోతు కుటుంబాన్ని విడిపించారు. మేము కూడా మా సొంత ఇండ్లలో సొంత బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు అనేకులు మరి నిత్య నాశనానికి జోగి ఉన్నారు. అలాంటి వారిని అంతా తప్పించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించుదురని, మీ సన్నిధి తోడుగా ఉంచి ఇండ్లకు పంపుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.